హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. సో మనలో చాలా మందికి మెన్స్ట్రువల్ సైకిల్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మెన్సెస్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, అందులో కూడా చాలా పెయిన్తో బాధపడుతూ ఉంటారు. మరి దీని గురించి మన పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయాయి పల్లవి, అండ్ అందులోనూ బాగా విపరీతమైన పెయిన్ అది కూడా వస్తూ ఉంటుంది. సో దానివల్ల మరి ఏం చేయాలంటావు? ఆ పెయిన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ థింగ్ పెయిన్ వచ్చేసి చాలా కామన్ అండ్ నార్మల్ ఫర్ ఎవ్రీవన్, బికాజ్ ఆ ప్రాసెస్ అలాంటిది. బట్ అది మనం కొంచెం ఓవర్కమ్ చేయడానికి కొంచెం హాట్ ప్యాక్స్ లాంటిది పెట్టుకోవచ్చు. అండ్ ఆ పెయిన్ ఇంకా ఎక్స్ట్రా అవ్వకుండా, ఇంకా ఎక్కువగా అవ్వకుండా మనం ఫాలో అవ్వాల్సింది కెఫీన్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. అండ్ ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ మనం తగ్గించి యూస్ చేయాలి. అండ్ దాంతోపాటు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా. సో డైట్లో కూడా మనం కొంచెం బ్లాండ్ సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఉన్న ఫుడ్ని తీసుకుంటూ ఆ టైంలో కూడా ఈవెన్ దో తెలుసు ఆ టైంలో ఓపిక ఉండదు అసలని, బట్ అట్లీస్ట్ కొంచెం నార్మల్ వాకింగ్ చేయడానికైనా ట్రై చేస్తే కనుక ఆ ఫిజికల్ యాక్టివిటీ కానీ, అండ్ అలాగే కొంచెం బాడీ వామ్గా ఉంచుకునేటట్టు, ముఖ్యంగా హాట్ ప్యాక్స్ అలా పెట్టుకోవడం ప్లేస్ లైక్ పెయిన్ ఉన్న ప్లేసెస్లో, ముఖ్యంగా బ్యాక్ ఎక్ అండ్ స్టమక్ ఎక్ ఈజ్ వెరీ వెరీ కామన్. సో అలా పెట్టడం. అండ్ అలాగే ఎవరికైతే హోల్ బాడీ పెయిన్స్ ఉంటుందో వాళ్ళు కొంచెం రెస్ట్లో ఉండడం. సో వీటిని మనం కొంచెం ఆ పెయిన్ వల్ల వచ్చే స్ట్రెస్ని, యాంగ్జైటీ లెవెల్స్ని తగ్గించవచ్చు మెయిన్ థింగ్. ఓకే, సో ఇవాళ మరి ఏ థీమ్తో వచ్చేసాం? సో ఇవాళ థీమ్ వచ్చేసి న్యూట్రిషన్ రిచ్ స్నాక్స్. సో మీల్స్లో కానీ లైక్ లంచ్, డిన్నర్ అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్లో కొంచెం అవేర్నెస్ వచ్చేసింది. అంటే బ్రేక్ఫాస్ట్ అంటే ఇంత తీసుకోవాలి, ఇదే తీసుకోవాలి, లంచ్ అంటే ఈ టైంకి ఇంత, ఇదే తీసుకోవాలి. సో అలా కొంచెం క్లారిటీ ఉంది కాబట్టి ఫాలో అయిపోతున్నారు. బట్ స్నాక్స్ విషయంకి వచ్చేసరికి అందరూ కూడా డంబ్ అయిపోతున్నారు. అంటే పప్పులో కాలు వేసిన వాళ్ళలాగా అయిపోతున్నారు. ఏదైనా ఒక ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్ తినడం, లేదంటే ప్రిజర్వేటివ్స్ తినడం, రెడీ టు ఈట్ ఫుడ్స్ తినడం. అలా కాకుండా మనం స్నాక్స్ని కూడా హెల్తీగా మార్చుకుంటే మనం న్యూట్రిషనల్ వాల్యూ మీట్ అవ్వడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి చిలకడ దుంప చాట్. ఓకే, సో చాట్ తినబోతున్నాం అనమాట ఫస్ట్ అయితే. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ తెస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఉడికించుకున్న చిలకడ దుంపలు. యా, సో ఇప్పుడు ఏంటంటే మనం చిలకడ దుంపని టిక్కా లాగా చేసుకొని దెన్ మనం చాట్లో నార్మల్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో లైక్ గ్రీన్ చట్నీ, టామరిన్ చట్నీ అవన్నీ అప్పుడు వేసుకుంటున్నాం. సో ఫస్ట్ నాకు ఒక మిక్సింగ్ బౌల్ ఇచ్చేసేయండి. అలాగే. సో ఇందులో ఆల్రెడీ బాయిల్ చేసిన చిలకడ దుంప. ఇప్పుడు మనం దీన్ని మెత్తగా స్మాష్ చేసేసుకుందాం. ఓకే, స్నాక్స్ విషయానికి వస్తే సో చాలామంది కూడా చిరుతిండ్లు ఎక్కువగా అయిపోతుంది మనం అనుకున్నట్టు. అండ్ మరి బంగాళదుంపతో లేకపోతే ఇలాంటి దుంపలతో కూడుకున్న స్నాక్స్ చేసుకోవచ్చా? యా, ఎప్పుడైనా ఒకసారి మనము ఇలా స్నాక్స్ చేసుకోవచ్చు. అండ్ స్వీట్ పొటాటో వచ్చేసి మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఇన్స్టంట్ ఎనర్జీని కూడా ఎక్కువగా ఇస్తుంది. దీంట్లో మనకు మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకైతే తరచుగా పెట్టేసేయచ్చు. బట్ డయాబెటిక్ ఉన్న పీపుల్స్ ఇందులో కొంచెం గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం రేర్గా తీసుకోవాలి, అంటే కొంచెం తగ్గించి తీసుకోవాలి. సో లిమిటెడ్గా తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇంకొక స్పూన్. ఓకే, ఇందులో కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ఆమ్చూర్ పౌడర్, కొంచెం చాట్ మసాలా, కొంచెం పసుపు, లైట్గా గ్రీన్ చట్నీ. సో ఇవన్నీ కూడా మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది ఎక్కువగా మనకి స్నాక్ టైంలోనే బాగుంటుంది కదా? యా, అవును. సో ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఓకే, సో ఇది నేను చక్కగా కలిపేస్తాను. మీరు అంతలోపు ప్యాన్ హీట్ చేసేయండి. అలాగే.
స్నాక్ అంటే మనకి పానీపూరీస్ అన్నీ కూడా ఎక్కువ గుర్తుకొస్తూ ఉంటాయి. యా సో చాట్లో కూడా ఇలా హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. యా చాలా బాగుంటుంది. గ్రీన్ చట్నీ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ కొంచెం పుదీనా అండ్ అలాగే కొత్తిమీర వేసి మిక్స్ చేసేసుకున్నా సరే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. యా గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఆయిల్ వేసేయండి. ఓకే. సో ఇప్పుడు నాకు కూడా కొంచెం గ్రీస్ చేసేయండి, మనం టిక్కాస్ లాగా చేసేసుకుందాం. సో కొంచెం ఆయిల్, ఇప్పుడు మనం టిక్కాస్ లాగా చేసేసుకుందాం. సో మనకి న్యూట్రిషనల్ రిచ్ స్నాక్స్ కదా పల్లవి. Yeah. అండ్ చాలా మంది చిన్నపిల్లలకి చాలా వీక్గా ఉంటారు. అవును. అండ్ అంటే కొంతమందికి బై బర్త్ కూడా వాళ్ళు కొంచెం వీక్గా ఉంటూ ఉంటారు. Yes. సో అటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా బెస్ట్ అంటావా? యా ఇవన్నీ వాళ్ళకు కూడా ఇచ్చేసేయచ్చు అనమాట. సో పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే కొంచెం ఇలా ఇంట్రెస్టింగ్గా చాట్స్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. అండ్ కొంతమంది పిల్లలు అయితే అసలు తినని వాళ్ళు ఉంటారనమాట. ఏది చూపించినా మాకు వద్దు అని అంటే అసలు తినరు. యా మనం ఎంత బలవంతం చేసినా తినరు. సో అటువంటి వాళ్ళకు కూడా తినిపించే రకం ఇది. ఎస్. సో మనం ఇదొక్కటి సార్ట్ చేసి పెట్టుకున్నా సరిపోతుంది. సో ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే కూడా ఇదొక్కటి సార్ట్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళకి కొంచెం చాట్ లాగా మీద ఇచ్చేసినా సరిపోతుంది. ఓకే, సో పైనుంచి ఆయిల్ గ్రీస్ చేయనా? యా వేసేసి పల్లవి, మన చక్కగా టిక్కీస్ అయితే రెడీ అయిపోయాయి. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం దాన్ని చాట్ గార్నిషింగ్ చేసేయాలి. ఓకే. ఓకే. సో ఫస్ట్ స్పైసెస్తో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్ కూడా, నెక్స్ట్ ఆమ్చూర్ పౌడర్ కూడా, అలాగే చాట్ మసాలా. ఓకే. సో ఇది కొంచెం నేను ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. యా అవును. ఇప్పుడు నెక్స్ట్ పెరుగు. సో ఇంకొక స్పూన్, దీని మీదే కొంచెం టమరిన్ చట్నీ కూడా, అలాగే పుదీనా చట్నీ కూడా, ఇప్పుడు దీని మీద కొంచెం సేవ్, అలాగే దానిమ్మ గింజలు కూడా. ఓకే అమూల్య, చిలకడ దుంప చాట్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, చిలకడ దుంప చాట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చిలకడ దుంపల చాట్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు 1 కప్పు, కారం కొద్దిగా, ఉప్పు కొద్దిగా, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గ్రీన్ చట్నీ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, చింతపండు చట్నీ 1 టేబుల్ స్పూన్, దానిమ్మ గింజలు 1 కప్పు,
చిలకడ దుంపల చాట్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న చిలకడ దుంపలు వేసి చేత్తో మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో కారం, ఉప్పు, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, పసుపు, గ్రీన్ చట్నీ, నూనె వేసి చేత్తో మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత చేతికి నూనె రాసుకుని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేసుకుని ప్యాన్లో వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి కారం, ఉప్పు, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, పెరుగు, చింతపండు చట్నీ, పుదీనా చట్నీ, సేవ్, దానిమ్మ గింజలు వేసి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంపల చాట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదా. మరి పల్లవి టెస్టింగ్ టైం. ఓకే, చూస్తుంటేనే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది పల్లవి. అసలు చాట్ అంటే ఎగ్జాక్ట్గా అన్ని రకాల లేయర్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. పానీపూరి తిన్న తర్వాత కూడా ఆ మసాలా పూరి ఏదైతే ఇస్తారో దాంట్లో కూడా ఇన్ని వెరైటీస్ ఇస్తారు. అందుకని యూజువల్లీ అది అందరి ఫేవరెట్. మరి అయితే టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా సాఫ్ట్గా, సటిల్గా చాలా బాగుంది పల్లవి. అసలు నోట్లో ఆ ఫ్లేవర్ రాగానే మొత్తం అన్ని టేస్ట్స్ పాప్ అయ్యాయి అనమాట. నా మౌత్లో అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ దానిమ్మ గింజలో ఎక్స్ట్రా యాడెడ్ స్వీట్ ఫ్లేవర్ అనమాట. సూపర్గా వచ్చింది అయితే. సో నిజంగానే ఈ చాట్ నార్మల్గా చాట్ అంటేనే అన్హెల్దీ అని అనుకుంటా ఉంటాము అండ్ అన్హైజీనిక్గా ఉంటుందని చెప్పేసి ఎవరైనా తినము ఎక్కువగా. బట్ ఈ చాట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని అయితే ఫీవర్ ఉన్న వాళ్ళకి ఇస్తే మాత్రం ఇట్స్ ఎక్సలెంట్. ఎందుకంటే వాళ్ళకి టేస్ట్ బడ్స్ అనేది ఎక్కువగా ఉండదు. ఇది కొంచెం మనకు పులుపు కానీ అండ్ అలాగే స్వీట్నెస్ అన్ని రుచులు కలిసి అన్ని రుచులు ఉన్నాయి యాక్చువల్లీ. సో హ్యాపీగా తీసుకుంటారు అండ్ అలాగే టేస్ట్ బడ్స్ కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతాయి. అండ్ పిల్లలకి ఎవరికైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ ఎక్కువగా నచ్చదో వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. సో ఇంట్లో మీరు తరచుగా ప్రిపేర్ చేయడానికి అయితే రెడీ అయిపోండి. సో పల్లవి ఫస్ట్ రెసిపీ అయితే సూపర్గా వచ్చింది. మరి సెకండ్ రెసిపీ ఏంటి? సో సెకండ్ రెసిపీ వచ్చేసి టోఫు స్వీట్ కార్న్. ఓకే, సో అది సాలడా, స్నాకా లేకపోతే ఏంటి? సో అది కొంచెం మనము సార్ట్ చేసి సాలెడ్ లాగా చేసేసుకుంటాం. ఓకే, సో మరి ఇంగ్రీడియంట్స్ తెస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా టోఫు చిన్న ముక్కలు, చిన్న క్యూబ్స్, అలాగే స్వీట్ కార్న్ అండ్ ఆల్సో మనకి కీరానా? కీరా. సో తురిమిన క్యారెట్ అండ్ ఆల్సో ఉల్లిపాయలు. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ఓన్లీ టోఫుని మాత్రమే సార్ట్ చేయాలి. అలాగే. సో ముందుగా బటర్ వేసేసుకుందాం. సో కొంచెం బటర్, ఓకే పల్లవి, ఫస్ట్ టైం వేద్దాం టోఫు. ఫస్ట్ మనం టోఫు వేసేసుకుందాం. సో టోఫు అనేది మనకు చాలా బ్లాండ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం దాన్ని కొంచెం స్పైసీగా చేసేసుకోవాలి. ఓకే ఓకే. సో అందులోనే మనం స్పైసెస్ కూడా వేద్దాము. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేద్దాము. సో ముందుగా కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం జీరా పౌడర్ కూడా, టోఫు అంటేనే మనకి చాలా డెలికేట్గా ఉంటుంది కదా. సో అది అలా వేగుతూ ఉంటుంది. ఇంతలోపు మనం వేరే ప్రాసెస్ కూడా చేసేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, సో ఇందులో ఫస్ట్ కొంచెం స్వీట్ కార్న్, అలాగే కొన్ని కీరా ముక్కలు,
అలాగే కొంచెం క్యారెట్ కూడా, తురిమిన క్యారెట్. ఇందులో మనము వేరే స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి, ఆనియన్స్. ఇంకా ఇప్పుడు రిమైనింగ్ స్పైసెస్ మనకు కొంచెం పెప్పర్, అలాగే చాట్ మసాలా కొంచెం, ఆమ్చూర్ పౌడర్ కూడా, ఫైనల్లీ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి లైట్గా. ఓకే, సో ఇది బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో మనం ఆల్రెడీ బటర్లోనే సాట్ చేసుకుంటున్నాం టోఫున్ కాబట్టి డ్రెస్సింగ్కి సపరేట్గా ఆయిల్ అలా ఏం యూస్ చేయట్లేదు. సో కొందరికి ఇంకా చక్కగా మెర్జ్ అవ్వాలి అంటే దే కెన్ యూజ్ లైమ్ జ్యూస్, నిమ్మకాయ జ్యూస్ని కూడా యూస్ చేయొచ్చు. మన టోఫు కూడా అయిపోయింది పల్లవి. యా, టోఫున్ కూడా మనం ఇందులోనే వేసేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు వేసుకున్న టోఫున్ కూడా చక్కగా ఇందులో కలిపేసుకోవాలి. సో పల్లవి చక్కగా బ్లెండ్ అయిపోయిందా? యా, చక్కగా బ్లెండ్ అయిపోయింది. అండ్ సో మనం చూసుకుంటే ఆ కన్సిస్టెన్సీ కూడా కొంచెం మనకు ఆ వాటరీ లాగా వచ్చేసింది. అంటే ఎవ్రీథింగ్ కూడా మనం యాడ్ చేసింది అంది కూడా చక్కగా జలపోయింది, బటర్ కోట్ అయిపోయింది అన్నమాట. ఎస్. ఓకే. సో ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే అమూల్య, టోఫు స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. ఓకే, టోఫు స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. టోఫు స్వీట్ కార్న్ కు కావాల్సిన పదార్థాలు: వెన్న 1 టేబుల్ స్పూన్, టోఫు ముక్కలు 1 కప్పు, ఉప్పు సరిపడా, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్. టోఫు స్వీట్ కార్న్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో వెన్న రాసి కరిగిన తర్వాత అందులో టోఫు ముక్కలు, సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు, కీరా ముక్కలు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో వేయించుకున్న టోఫు ముక్కలు కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టోఫు స్వీట్ కార్న్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేస్తారు కదా, మరి పల్లవి టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా బాగుంది పల్లవి. సో వెరీ యమ్మీ, వెరీ నైస్. చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఏది ఎక్కువ కాలేదు, ఏది తక్కువ కాలేదు. ఆ టోఫు కూడా మంచి రుచినిచ్చింది. దో ఇట్ ఇస్ బ్లాండ్, అన్నీ కూడా నువ్వు జెలప్ చేసి కాసేపు పెట్టావు కాబట్టి చక్కగా మనకు అన్నీ కూడా సరిపోయాయి అనిపించింది. స్వీట్ కార్న్ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. యా, సో నార్మల్గా ఇది చూస్తే ఎవరైనా చాలా డ్రైగా ఉంటుంది అని అనుకుంటారు. లైక్ అటు ఫ్రై కాకుండా ఇటు సాలడ్ కాకుండా అసలు నేమ్కి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ ఇది మనము కొంచెం సార్ట్ చేసిన సాలడ్ అని చెప్పొచ్చు. డ్రైగా ఉంటుందని అనుకుంటారు, బట్ మనం యాడ్ చేసింది కీరా కానీ అండ్ అలాగే స్వీట్ కార్న్ కానీ కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం స్పైసెస్తో కలిపేస్తే అది చక్కగా జలప్ అయిపోతుంది. అండ్ టోఫుని మనము బటర్ కోట్ విత్ స్పైసెస్ చేస్తాం కాబట్టి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సో చాలా రుచికరంగా ఉంది. సో మరి ఫస్ట్ రెసిపీ, ఈ రెసిపీ రెండు కూడా చాలా బాగున్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రెండిట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చెప్పేస్తావా? ఓకే.
సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి చిలకడ దుంప చాట్. స్వీట్ పొటాటోలో మనకు ఇన్స్టాంట్ ఎనర్జీని ఇచ్చే ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇందులో మనకు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా మనకు కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది అండ్ అలాగే షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి టోఫు స్వీట్ కార్న్. టోఫులో ఫైబర్ అండ్ అలాగే ప్రోటీన్ రెండు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే రీసెంట్గా సర్జరీస్ అవుతాయో వాళ్ళు టోఫుని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే స్వీట్ కార్న్ చాలా మందికి నచ్చుతుంది, బట్ అది ఎక్కువగా తినరు. బట్ ఇందులో కూడా మనకు మంచి ఫైబర్ అండ్ అలాగే వైటమిన్ B6 అండ్ అలాగే B12 కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్వీట్ కార్న్ని కూడా తరచుగా మన డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అలాగే క్యారెట్లో వైటమిన్ A అండ్ అలాగే వైటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా క్యారెట్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే ఇది బాడీని చక్కగా డీటాక్స్ చేయడంలో ఉపయోగపడుతుంది. చాలా చక్కగా చెప్పావు పల్వి. అలాగే ఇవన్నీ కూడా నిజంగా చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న డిషెస్. అండ్ ఎక్కువగా మనం బటర్ అంటే కొంచెం బటర్ యూస్ చేస్తున్నాం కానీ ఎక్కువగా ఆయిలీగా మనం ఏది చేయట్లేదు. చాలా హెల్తీ అనేవి తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సినవి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమూల్య. ఇదండి ఇవాళ ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. మరొక ఎపిసోడ్లో మరొక 2 హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, సెలవు, బాయ్ బాయ్.